ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ పిఠాపురం పికాచి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో యాజ్ యూజువల్గా మెన్షన్ చేసేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, తమ్నేల్ చూసారు కదా ఆల్రెడీ, ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1 అనమాట. నా దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అవన్నీ మీకు డీటెయిల్గా చూపించేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫస్ట్ పేర్ వచ్చేసి ఇది ఏంటంటే శారీస్ మీదకి, లాంగ్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే డిజైన్ చాన్బాలి మోడల్లా ఇచ్చారు. మనకి పికాక్స్ కూడా రివర్స్లో ఉన్నట్టున్నాయి. ఇది చాన్బాలిలా ఉంది. అండ్ నెక్స్ట్ కిందన మనకు వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్ లాంటివి ఇచ్చేసారు. ఇది లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది మనం శారీస్ మీద వేసుకుంటే. ఇది నేను పెట్టుకున్న పిక్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. సెకండ్ పేర్ వచ్చేసి ఇది సిల్వర్ కలర్లో ఉంది. యాక్చువల్లీ స్టడ్స్ మనకి లోటస్లా ఇచ్చారు. అండ్ కింద మనకి ఒక స్క్వేర్ షేప్లో మిర్రర్ వచ్చింది. ఇది జీన్స్ మీద, టాప్స్ మీద పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి మనకి వైట్ కలర్ డ్రెస్సెస్ మీదకి చాలా లుక్ ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇవి పెట్టుకుంటే ఎలా ఉందనేది ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేసేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది యాక్చువల్గా లాంగ్ డ్రెస్సెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది. దీనికి స్టడ్ అనేది మనకి రివర్స్లో ఇచ్చారు. ఇలాగా పెద్ద స్టడ్ ఇచ్చారు. హ్యాంగింగ్ కూడా పెద్దగా ఉంది. బట్ చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. ఇది నేను ఎలా పేరప్ చేశాను అనేది మీకు ఒక పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ ఇది బుట్టలు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఈ కమ్మలకి మనకి ఇక్కడ నెమలి వచ్చింది. నెమలి కూడా మనకి ఇలా పీకాక్ ఇలా జస్ట్ ఇలా ఫ్లాంట్ అవుతున్నట్టుగా ఉంది. నెక్స్ట్ బుట్ట కూడా మనకి హెవీగా ఉంది. ఇక్కడ బుట్ట హ్యాంగింగ్కి కూడా మనకి ఇక్కడ వైట్ పర్ల్స్ లాంటివి ఇచ్చారు. ఇది ఎథ్నిక్ వేర్స్ మీదకి చాలా బాగుంటుంది. శారీస్కి, ఎథ్నిక్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది పెట్టుకుంటే ఎలా ఉంది అనేది ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది యాంటిక్. ఇది కూడా చాలా టాప్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఓన్లీ కుర్తీస్కే బాగుంటుంది నన్ను అడిగితే. ఇది మనకి ఇక్కడ హ్యాంగింగ్లో ఉంది కాబట్టి ఇది కుర్తీస్కే బాగుంటుంది. స్టడ్ మోడల్ లేదు కాబట్టి కుర్తీస్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను ఒక మంచి ఎల్లో కలర్ కుర్తీకి పేరప్ చేశాను ఇది ఒకసారి. ఇది పెట్టుకుంటే ఎలా ఉందనేది ఒకసారి చూసేసేయండి. ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది కూడా యాంటికే. బుట్టలు. ఇది యాక్చువల్గా బుట్టల్లానే ఉండదు, అలానే మనకి స్టడ్ మోడల్ లానే ఉండదు, బోత్ కంబైన్లా ఉంటుంది. ఇది కూడా మనకి పార్టీ వేర్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను సెట్లా తీసుకున్నాను. ఇది ఒక చాకర్ లాగా ఉంటుంది మనకి ఒక సెట్. అండ్ నెక్స్ట్ ఒక రింగ్. ఇది యాంటిక్ సెట్. ఇది చాలా లుక్ బాగుంటుంది. ఇది 3 పెట్టుకుంటే మనకి చాలా లుక్ వైజ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇది నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ ఒక పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్టడ్ మోడల్. ఇది టాప్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే రౌండ్ మొత్తం స్టడ్డే వచ్చింది కాబట్టి ఇది లుక్ వైజ్ చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది ఏ డ్రెస్సెస్ మీదకైనా, ఎలాంటిది రెడ్ కలర్ ఉన్నా సరే బట్ మనకి అన్ని టాప్స్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. యాక్చువల్గా నేను చాలా టాప్స్ మీదకి ట్రై చేశాను. ఆ పిక్స్ అన్ని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇవి కూడా ఏంటంటే మనకి టాప్స్ మీదకి చాలా బాగుంటాయి. యాక్చువల్గా నేను కుర్తీస్కి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది మై మోస్ట్ ఫేవరెట్ వన్ అనమాట. ఇది నా కలెక్షన్లో చాలా ఫేవరెట్ కలెక్షన్లో ఇది ఒక మంచిది. అండ్ ఇది పేరప్ చేస్తే ఎలా ఉంటుందో చూసేసేయండి. సో నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది 2-in-1 పేర్. మనకి ఓన్లీ జీన్స్తో పేరప్ చేయాలి అంటే ఈ స్టడ్ అలా డిఫరెంట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు, సెపరేట్గా తీసేసుకోవచ్చు. నేను ఇలా ఓన్లీ స్టడ్ని జీన్ మీదకి పేరప్ చేస్తాను. ఆర్ఎల్స్ నేను గ్రే కలర్ కుర్తీ వేసుకుని పేరప్ చేయాలంటే ఇలా టోటల్ మొత్తం యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది లుక్ వైజ్. ఇది కూడా పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. ఇందులో నేను నెక్స్ట్ పేర్ వచ్చేసి
ఇవి బటర్ఫ్లైస్, బట్ ఇవి జీన్ మీదకి చాలా ట్రెండీగా ఉంటాయి. యాజ్ యూజువల్ కుర్తీస్కి కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. ఇది ఏంటంటే పీచ్ కలర్ బటర్ఫ్లైస్ అనమాట. చాలా చాలా లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఒక హ్యాండ్ రింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఇలా 2 పేరప్ చేస్తే చాలా లుక్ బాగుంటుంది లుక్ వైజ్. అండ్ నెక్స్ట్ ఇందులోనే నేను అనదర్ కలర్ తీసుకున్నాను, ఇది బ్లూ కలర్ అనమాట. చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా. ఈ 2 కూడా పెట్టుకుంటే ఎలా ఉందనేది పిక్ ఇన్ సెట్ చేస్తాను, చూసేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఏంటంటే పైన చిన్న స్టార్ట్ అండ్ నెక్స్ట్ కింద చిన్న స్టార్ వచ్చింది. ఇది మనం బ్లాక్ కుర్తీస్తో పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ లుక్ వైజ్ కూడా మంచి ఎలిగెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇది నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ ఒక పిక్ ఇన్ సెట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది, చాలా ట్రెండింగ్లో ఉంది. మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువ ఆక్సిడైజ్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇది కూడా అలాగే అనమాట. ఇది కూడా మనకి కుర్తాస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ వెస్ట్రన్ వేర్ మీదకి కూడా బాగుంటుంది. హ్యాంగింగ్ ఉంది కదా, వెస్ట్రన్ వేర్కి బాగోదు అని ఏం అనుకోకర్లేదు. నేను దీన్ని చాలా డిఫరెంట్గా పేరప్ చేస్తాను. ఒక్కొక్కసారి కుర్తీస్కి, ఒక్కొక్కసారికి వెస్ట్రన్ వేర్కి అలా పేరప్ చేస్తాను. సో నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇవి ఏంటంటే స్టడ్ మోడల్, కాకపోతే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఇదంతా నెట్లా ఉన్నట్టు ఉంటుంది. లుక్ చాలా బాగుంటుంది, మ్యాట్ ఫినిషింగ్లా ఉంటుంది. ఇవి నా పర్సనల్గా నేను ఏం చెప్తానంటే ఇవి శారీస్ మీదకి చాలా బాగుంది, డ్రెస్సెస్ కంటే కూడా శారీస్ మీదకి చాలా బాగుంది. స్టడ్గా ఉంది, శారీ మీదకి బాగోదు అనుకుంటాము, బట్ శారీస్ మీదకి ఇది చాలా బాగా సెట్ అయింది. నేనైతే తీసుకున్నప్పుడు ఇది కుర్తీస్ మీదకి బాగుంటుంది అనుకున్నాను, బట్ శారీస్తో పేరప్ చేస్తేనే చాలా బాగుంది. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉందనేది ఇక్కడ పిక్ ఇన్ సెట్ చేస్తాను, చూసేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది చాలా చాలా ట్రెండీగా ఉంటుంది. ఇది వెస్ట్రన్ వేర్కి, ఇండో వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది ఇండో వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇలా లూప్లా ఉన్నట్టుంది, మనకి హోలా లూప్ టైప్లా ఉన్నట్టుంది ఇదంతా కూడా. ఇది ఫ్రెండ్స్తో పార్టీకి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్ళినప్పుడు మంచి లుక్ వస్తుంది, చాలా ట్రెండీ లుక్ అని వస్తుంది. సో ఇది నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ పిక్ ఇన్ సెట్ చేస్తాను, చూసేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే నెమలిలాగా అనమాట. మనకి పీకాక్ ఫ్రిల్స్లా స్టెప్ వైజ్లా ఉంది మనకంతా కూడా. ఇది అయితే ఫ్రాక్స్ మీదకి అవసరం ఉంటుంది నిజంగా. ఇది నేను పేరప్ చేసుకున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు ఇది ఎక్కడి నుండి పర్చేస్ చేసావు అది ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారు నన్ను. చాలా చాలా బాగుంది ఇది, లుక్ వైజ్ చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఇది అయితే కనుక ఫ్రాక్స్కి, శారీస్కి కూడా బాగుంటుంది, రెండింటికి మీదకి యూజ్ చేయొచ్చు మనం. ఇది నా ఫేవరెట్ వన్ అనమాట, వన్ ఆఫ్ ది ఫేవరెట్ వన్ ఇన్ మై కలెక్షన్. సో ఇది నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్టడ్ కమ్ హ్యాంగింగ్ టైప్. ఇది కూడా మనకి కుర్తీస్కి చాలా బాగుంటుంది, వెస్ట్రన్ వేర్కి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నాది మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ అంతా కూడా పార్టీ క్వీనే అనమాట. నేను ఎక్కువ పార్టీ క్వీన్ నుండే పర్చేస్ చేస్తాను. ఇక్కడ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంటుంది, మోడల్స్ అయితే అంతా కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి పార్టీ క్వీన్ విజిట్ చేయండి. నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కుర్తీస్ మీదకి చాలా బాగుంటుంది అండ్ మనం సల్వార్ మీదకి కూడా పేరప్ చేయొచ్చు. ఇది కూడా నేను పార్టీ క్వీన్ నుండి తీసుకున్నాను. పార్టీ క్వీన్లో ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. మనకి రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి ఆఫర్స్ ఉన్నప్పుడు. కలెక్షన్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరీ యూనిక్ డిజైన్స్ అండ్ యూనిక్ మోడల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి పార్టీ క్వీన్ విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టడ్స్. ఇవి కూడా మనకి శారీస్ మీదకి కానీ లేదంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకి పేరప్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సింపుల్గా ఎక్కడైనా బర్త్డే పార్టీస్కి, చిన్న పార్టీస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు ఇవి సింపుల్గా పేరప్ చేసేయచ్చు. సో ఇవి నేను ఎలా పేరప్ చేశాను అనేది ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇది హ్యాంగింగ్ గోల్డ్ కలర్ హ్యాంగింగ్. ఇది కూడా మనం ఎప్పుడైనా సింపుల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా జస్ట్ నీట్గా ఉంటుంది, ఓవర్గా ఉండదు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా లుక్ పెట్టుకుంటే లాంగ్ డ్రెస్సెస్ మీదకి ఎక్కువ బాగుంటుంది. అండ్ ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు.
దీస్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను రిలయన్స్లో పర్చేస్ చేశాను. ఇవి కూడా మనకి ఇలా బాల్ టైప్ ఉన్నాయి కదా, సో మనం కుర్తీస్కి పేరప్ చేయొచ్చు, టాప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. లుక్ బాగుంటుంది. నేను దీన్ని ఎలా పేరప్ చేశాను అనేది మీకు ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్. యాక్చువల్గా నేను ఇవి కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి పర్చేస్ చేశాను. ఒకసారి సిల్వర్ మేళా పెట్టారు, అప్పుడు నేను పర్చేస్ చేశాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. మనకి ఏదైనా వైట్ కలర్ టాప్స్ కానీ లేదంటే పంజాబీ డ్రెస్సెస్ మీదకి చాలా లుక్ బాగుంటాయి. సింపుల్ లుక్ ఉంటుంది, మరీ రిచ్ లుక్ ఉండదు, సింపుల్ లుక్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి జుమ్కాస్. ఇవి సింపుల్ చుడిదార్స్ మీదకి పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఉన్నాయి. ఇవి మనకి ముత్యాలు లాంటివి ఉన్నాయి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్ని ముత్యాలు. సో లుక్ చాలా బాగుంటుంది. సో ఇవి నేను ఎలా పేరప్ చేశాను అనేది పిక్ ఇన్సర్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ ఫైనల్గా ఇవి స్టడ్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఈజీ టు పిక్ అన్నట్టు ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇవి నేను యాక్చువల్గా అన్ని జీన్స్ మీదకి పేరప్ చేస్తాను. ఇవన్నీ జీన్ టాప్స్ అనమాట. ఈజీ టు పిక్గా మనం అన్ని ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే. నెక్స్ట్ వన్ ఈ బాక్స్. నేను ఈ బాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను ఈ ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసేస్తాను. ఇది నేను ఐకే నుండి పర్చేస్ చేశాను. నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తున్నది. యాక్చువల్గా ఇందులో అన్నీ స్టోర్ చేసుకుంటుంటే మనకి ఏది కూడా ఫినిషింగ్ కానీ లుక్ వైజ్ కానీ ఫినిషింగ్ మనకి ఏది డల్ అవ్వకుండా ఉంటాయి. సో మనం లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో నేనైతే ఇందులో ఇలా ఆర్గనైజ్ చేసేస్తాను. సో చూసారు కదండి, ఇవాళ నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఆల్